నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేటి నుండి ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనిగిరి నీలకంఠ. వచ్చే నెల 11వ తేదీన జరుగు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఆదోని పట్టణంలో ర్యాలీ చేపట్టిన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనిగిరి నీలకంఠ. ఈ ర్యాలీ నందు దాదాపు 200 మంది జనసేన పార్టీలో నుండి బీజేపీ పార్టీలోకి చేరిన యువకులు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు అధినేతకు ప్రెస్ మీట్ లో ధన్యవాదాలు తెలిపిన ఎన్ మల్లప్ప. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి మా ఆరాధ్య దేవుడు మరియు నీతి నిజాయితీ నిబద్ధతకు కట్టుబడినటువంటి నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా తరపున మా కుటుంబం తరపున ఆదోని నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు ఇంకొక సంతోషకరమైన విషయం ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు 5 నిమిషాలు లోపల రూమ్లో మాట్లాడుతూ ఆఫీస్లో మాట్లాడుతూ విజయవాడలో ఆదోనిలో బలంగా అభిమానులు సిపాయిల్లాగా పనిచేస్తున్నటువంటి గడ్డ ఆదోని, అలాగే మీరు తప్పకుండా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి మత సామరస్యాన్ని మీరు కాపాడాలి, ఆదోని ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని ఆయన నాకు చెప్పడం నిజంగానే ఆయన యొక్క చిత్తశుద్ధి, ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మాకు తెలుస్తూ ఉంది. అలాగే ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికినటువంటి జన సైనికులకు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అభిమానాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, ఈ రోజు వరకు 25 ఏండ్లుగా వెనుకబడినటువంటి ఆదోని నియోజకవర్గాన్ని ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా 5 ఏండ్లలో అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అందుకే ఇప్పటి వరకు రాజకీయాలు కనుక మనం చూసినట్లయితే కేవలం 2 కుటుంబాల పరిపాలన ఇక్కడ 25 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అందుకే ఆ 2 కుటుంబాల పరిపాలనలకు శరమగీతం పాడాలని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలు చాలా ఉత్కంఠతో తపనతో ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన, సిపిఐ, సిపిఎం కూటమి వాళ్ళు స్వాగతించడం నిజంగానే ఇది ఒక మంచి సంకేతం. ఎందుకంటే మా మీద వాళ్ళు నమ్మకం ఉంచి ఈరోజు మా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి మమ్మల్ని వాళ్ళు ఆశీర్వదిస్తున్నటువంటి తీరు చూస్తే తప్పకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆదోని గడ్డ మీద జనసేన పార్టీ జెండా అత్యధిక మెజారిటీతో గెలుపకపోతా ఉంది అనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే తప్పకుండా ఆదోని నియోజకవర్గ ప్రజలు మా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, మా పట్ల చూపిస్తున్నటువంటి వాళ్ళ ఆశీర్వాదాన్ని మేము తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మేము పరిపాలిస్తామని, తప్పకుండా 2019లో గెలిచిన తర్వాత కేవలం 5 ఏండ్లలో ఇక్కడ వెనుకబడినటువంటి పరిశ్రమలే కాకుండా ఇక్కడ వెనుకబడినటువంటి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కూడా అభివృద్ధిలోకి తెస్తామని, అలాగే తప్పకుండా వెంటనే మాస్టర్ ప్లాన్ని కంప్లీట్ చేస్తామని, రోడ్లు విస్తీర్ణ జరుపుతామని, అలాగే బైపాస్ రోడ్ని పూర్తి చేస్తామని, ఇదే కాకుండా జీవోలకి పరిమితమైనటువంటి ఆదోని డిగ్రీ కాలేజ్ని కూడా సత్వరమే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజలంతా సంతోషంగా జీవించడానికి ఏదైతే కావాలో మేము ప్రజల మధ్యలోనే ఉండి, మా స్వలాభాలకు రాజకీయం కాదు, ప్రజల కోసం రాజకీయం అనేటట్లు రాజకీయాలు చేసి చూపిస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎన్ మల్లికార్జున అలియాస్ మల్లప్ప, ఆదోని జనసేన పార్టీ అభ్యర్థి. ఆదోని పట్టణంలోని ఫర్సాబ్ మొల్లాలో గత 4 నెలలుగా అధ్వానంగా ఉన్న పారిశుద్ధ పనులు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఆదోని పట్టణంలోని ఫరిసామల్లలో మురుగు కాలువ చెత్తను రోడ్పై వేసి మర్చిపోయిన మున్సిపల్ సిబ్బంది. దోమల కాటుకు అనారోగ్యానికి గురి అవుతున్న చిన్నపిల్లలు మరియు వృద్ధులు. చెత్తను తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని కోరుతున్న కాలనీ వాసులు. మండలం ఎస్వి గ్రామంలో జోడు బసవన్న గుడిలో గుప్త నిధుల కోసం వచ్చిన దుండగులను పోలీసులకు పట్టించిన గ్రామస్తులు. ఆదోని మండలంలోని ఇస్వి గ్రామంలో ఉన్న జోడు బసవన్న గుడిలో గుప్త నిధులు కొరకు తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన 4గురిలో 3 దుండగులను పోలీసులకు పట్టించిన గ్రామస్తులు. పరారీలో ఉన్న నిందితుడిని కొరకు వెతుకుతున్న పోలీసులు. నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.